వాళ్ళ టీంతో లైన్లో నిలిచగలరు. లవ్ అంటే ఏంది? అమ్మా ఈ దేశమునేలే రాజును అవుతానే, నాన్నే చక్రవర్తినై పరిపాలిస్తానే. ఇదే డైలాగు, ఇదే ఈ పాటలోని లైన్లన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటివి. అంతేనా తమ్ముళ్ళు? ఒకసారి ఓకేతో సన్మానం వెల్కమ్ చెప్తున్నాం. పీటీ సార్లకు కూడా స్వాగతం సుస్వాగతం. మరి మీరు లేదే క్రీడలు ఉండవు, మీరుంటేనే వాటికి ఒక వన్ వస్తుంది, వాటికి ఒక నీటిని విజయవంతం చేయవలసిన బాధ్యత మా పీటీ సార్ల పైన ఉంది. ఒకసారి పీటీ సార్లకు ఒకసారి ఎస్ఐ గారి తరఫున, ఇలాంటి పోలీస్ శాఖ తరఫున మరియు ఈ క్రీడాకారుల తరఫున వారికి మనస్ఫూర్తిగా మరి స్వాగతం సుస్వాగతం. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొడితే గ్రౌండ్ అంతా అక్కడ మొత్తం చప్పరిల్లాలి. మరి అదేవిధంగా ఈ క్రీడలను ఎంతో చాకచక్యంగా దగ్గరుండి మరి ప్రతి శ్రీ రాజు సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు. మీరందరూ సిన్సియర్గా నిలబడండి. సార్ ప్లెడ్జ్ చేస్తాడు, ప్లెడ్జ్ అయ్యేంత వరకు కూడా మంచిగా సిన్సియర్గా నిలబడండి. క్రీడాకారులు చిన్న గమనిక మనందరికి కూడా, మరి ఈ దోస్త్ మీట్ మన మండల స్థాయిలో మొత్తం ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. కావున దయచేసి అందరూ చిన్న ప్లెడ్జ్ ఉంటుంది, దాన్ని అందరు చేతులు ఒకసారి ముందుకు ఫార్వర్డ్ చేయాలి. అందరూ యాంటీ నార్కోటిక్స్ పై ప్రమాణం, యాంటీ నార్కోటిక్స్ పై ప్రమాణం, మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈరోజు మనం ఐక్యంగా ఉన్నాం. బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేను మాదక వ్యతిరేక సైనికుడిగా మారతానని మరియు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉన్నానని గంభీరను నేను మా తోటి పౌరులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన రహిత తరాన్ని నిర్మించడంలో నా ప్రయత్నాలన్నిటినీ చేస్తాను. జై తెలంగాణ, జై హింద్. 2024 క్రీడలు ప్రారంభిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. అదేవిధంగా గౌరవనీయులు ఎస్ఐ గారు, మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మరి అదేవిధంగా పీటీ సార్ కూడా గట్టిగా చప్పట్లు. ఇంకా
గట్టిగా చప్పట్లు పెట్టాలి అందరూ కూడా. మరి